చూడండి, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను అనమాట. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది మన దగ్గర. సో మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము. అండ్ స్కీమ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే హోమ్లో మన ఇంట్లో ఉపయోగపడే ఒక మంచి గ్యాడ్జెట్ ఈరోజు కూడా మీకు చెప్పబోతున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మన ఆరోగ్యం అంతంత మాత్రమేనండి, ఓకేనా? సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం తీసుకునే ఫుడ్ విషయం కానివ్వండి, సో ఆరోగ్య విషయంలో కాస్త మనం కేర్ అనేది తగ్గిస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే మన జీవితం మెకానికల్ లైఫ్ అయిపోయింది కదా. సో దానివల్ల అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మిడ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోవాలంటే కనుక మీకు ఈ డివైస్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. పద్దాక మనం బీపీ చెక్ చేసుకోవాలంటే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఇంటి వద్ద నుంచే జాగ్రత్తగా చెక్ చేసుకుని మనం కేర్ తీసుకుంటే మన హెల్త్ అనేది బాగుంటుందని చెప్పేసి నేనైతే చెప్తాను అనమాట. ఆ ఉద్దేశంతో మీకు దీన్ని అయితే పరిచయం చేయబోతున్నాను. చెక్ చేసుకోవచ్చు. ఆమ్రాన్ నుంచి ఇది ఒక మంచి కంపెనీ అండి. సో ఈ బీపీ మిషన్ మీరు యూజ్ చేసి, ఇది ఫుల్లీ ఆటోమేటిక్ డిజిటల్ బీపీ మిషన్ అనమాట, ఓకేనా? సో దీని ద్వారా మీ బీపీ ఎట్లా ఉంటుంది అనేది అక్యురేట్గా చెక్ చేసుకొని మీరు తగు జాగ్రత్తలు తీసుకొని మీరు మీ హెల్త్ని కాపాడుకోవచ్చు అనమాట, ఓకేనా? సో అందుకే దీన్ని పరిచయం చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద ఉంటుంది, చెక్ చేసుకోండి, ఓకే? అయితే ఈ వీడియోలో ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి, ఓకేనా? సో చాలామంది సార్ మాకు ఈ యొక్క వడ్డీ అనేది 2025-26 ఆర్థిక సంవత్సరం వడ్డీ ఎప్పుడు పడుతుంది అన్నారు కదా. సో మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళు గుడ్ న్యూస్ అయితే వినిపించారన్నమాట. సో వీళ్ళు 8.25% వడ్డీ రేట్ అనేది ఇక్కడ ఫిక్స్ చేశారండి. మీరైతే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? 8.25% వడ్డీ అనేది రికమెండ్ చేశారన్నమాట ఆర్థిక వ్యవస్థకి. సో త్వరలోనే మనకి ఏంటంటే అఫీషియల్గా ఒక సర్క్యులర్ అయితే వస్తుందన్నమాట. సో ఆ సర్క్యులర్ వచ్చిన ఆ తర్వాత నుంచి మనకి మన పిఎఫ్ ఖాతాలో వడ్డీ అనేది క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. మనకి ఉగాది వచ్చేస్తుంది కదా, పండగ ముందే మనకైతే వడ్డీ అనేది మన పిఎఫ్ ఖాతాలో అయితే పడిపోతుందండి. సో ఎవరైతే పిఎఫ్ విత్డ్రా చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళు అక్కడి నుంచి అయితే పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. సో 8.25% అనమాట, ఓకేనా? మీ అందరూ తెలిసే ఉంటుంది. లక్షకి 8,250 రూపాయలు పడుతుందని చెప్పేసి ఈ విషయాన్ని మీరు గమనించండి, ఓకే? సో చూశారు కదండి. సో చాలామంది ఎప్పుడు వడ్డీ పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో మనకేంటంటే ఈరోజు 39వ సిబిటి మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. సో ఇందులో కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, తర్వాత మీకు చెప్తారు వీటి గురించి, ఓకేనా? సో ఓవరాల్ ఏంటంటే మనకేంటంటే ఇక్కడ ఈ 8.25% 2025-26 ఆర్థిక సంవత్సరం వడ్డీ అనేది 8.25%గా మనకి రికమెండ్ చేశారు. ఇది ఫిక్స్ చేసినట్టే, ఓకేనా? సో మనకి ఆర్థిక వ్యవస్థ అనేది త్వరలోనే మనకి ఒక సర్క్యులర్ విడుదల చేస్తుంది. అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో వడ్డీ అయితే పడిపోతుంది, ఓకేనా? సో ఈ పండుగలోపే పడుతుంది, గమనించండి, ఓకేనండి? సో చూశారు కదండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.